ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫరీదాస్ కుక్ బుక్. నేను ఫరీదా. 6 యూనిక్ రోటీ రెసిపీస్ ముఖ్యంగా సెహరీలో తొందరగా తయారు చేసుకోవచ్చు, పర్ఫెక్ట్ గా వస్తాయి. టేస్టీ రోటీస్ వెయిట్ లాస్ కోసం కూడా బాగా ఉపయోగపడతాయి. లిక్విడ్ డౌ రోటీ రోల్ చేసే పని లేకుండా లిక్విడ్ బ్యాటర్ తో ఇన్స్టెంట్ గా రోటీ తయారు చేసుకునే విధానం వచ్చేసి బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, చక్కెర వేసి ఒకసారి కలిపి కొద్దిగా నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా స్మూత్ బ్యాటర్ గా తయారు చేసుకొని నూనె వేసి బ్యాటర్ మరీ గట్టిగా మరీ పల్చగా లేకుండా దోశ బ్యాటర్ లా తయారు చేసుకోవాలి. కాసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ లేదా తవ్వ వేడి చేసి గరిటె నిండా పిండిని తీసుకొని ప్యాన్ మీద వేసి చిన్న సైజు రోటీలా వేసి పిండి డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే మరోవైపుకి తిప్పాలి. లిక్విడ్ డౌతో రోటీ పర్ఫెక్ట్గా రావాలంటే దోశలాగా అసలు స్ప్రెడ్ చేయకూడదు, మరీ పల్చగా వేయకూడదు. రోటీలాగా పఫ్ అవ్వాలంటే క్లాత్తో బోత్ సైడ్స్ ఆఫ్ రోటీని ప్రెస్ చేయాలి. చూసారా రోటీ ఎలా పఫ్ అయిందో? ఇలా బ్రౌన్ స్పాట్స్ వచ్చిన తర్వాత ఇరువైపులా నూనె స్ప్రెడ్ చేసి నిమిషం పాటు ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. లిక్విడ్ డౌ రోటీ ఏదైనా వెజ్ ఆర్ నాన్ వెజ్ కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. బాజ్రా రోటీ ముఖ్యంగా వెయిట్ లాస్, కొలెస్ట్రాల్ మరియు షుగర్ లెవెల్ తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. సజ్జపిండితో రొట్టెలు ఈజీగా చేసే విధానం వచ్చేసి ప్యాన్లో కప్ నీళ్లు పోసి మరిగిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసి ఏ కప్తో అయితే నీళ్లు తీసుకున్నామో అదే కప్తో ఒక కప్ సజ్జపిండి వేసి ఉండలు లేకుండా ఇలా గరిటెతో వెంటనే కలపాలి. సజ్జపిండిని పర్ల్ మిల్లెట్ లేదా బాజ్రా అని కూడా అంటారు. గోరువెచ్చగా ఉన్నప్పుడే బౌల్లో తీసుకొని ఉప్పు, పసుపు, కారం, నెయ్యి వేసి మెత్తగా రోటీ పిండిలా కలపాలి. అవసరం అనుకుంటే కొద్దిగా పొడి పిండి కలపండి. పిండి మరీ గట్టిగా ఉంటే రోటీ రోల్ చేసేటప్పుడు విరిగిపోతుంది. చిన్న బాల్ సైజ్ పిండి ముద్ద తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ రోటీలా రోల్ చేయాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెనం వేడి చేసి బాజ్రా రోటీ తవ మీద పెట్టాలి. వెంటనే తిప్పకుండా 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి తిప్పి రోటీకి ఇరువైపులా నెయ్యి చల్లుకుంటూ ఇలా గోల్డెన్ స్పాట్స్ వచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. ఇలాగే మిగిలిన సజ్జ రొట్టెలు తయారు చేసుకోండి. సజ్జ రొట్టె కర్రీతో తింటే టేస్ట్ గా ఉంటుంది. ఓవెన్ మైదా లేకుండా తందూరి రోటీ తయారీ విధానం వచ్చేసి బౌల్లో 2 కప్ల గోధుమ పిండి, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 2 టీ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ చక్కెర, 1/2 కప్పు పెరుగు వేసి ఒకసారి కలపాలి. కొద్దిగా నీళ్లు వేస్తూ బాగా సాఫ్ట్ గా పిండిని కలుపుకోండి. స్పూన్ నూనె వేసి 6 నిమిషాల పాటు ఒత్తుకోవాలి. పైన ఆయిల్ స్ప్రెడ్ చేసి తడి క్లాత్ కప్పి కనీసం 20 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. పిండిని 5 సమాన భాగాలుగా డివైడ్ చేసి బాల్స్ లా రోల్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పిండి చల్లుకొని ఒకసారి ఒత్తి చపాతీ కంటే కొంచెం మందంగా రోల్ చేసుకోవాలి. తందూరి రోటీలోకి నిజామీ మటన్ ఖోర్మా సూపర్ గా ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, ఒకసారి చూడండి. ఒక వైపు అంతా నీళ్లు స్ప్రెడ్ చేసి వేడి తవ్వ మీద నాన్ రోటీ పెట్టి ఒకసారి ప్రెస్ చేయాలి. హై ఫ్లేమ్ మీద 30 సెకండ్ల వరకు రోస్ట్ చేసి బబుల్స్ వచ్చిన తర్వాత తవ్వాని ఫ్లిప్ చేసి మరోవైపు గోల్డెన్ బ్రౌన్ స్పాట్స్ వచ్చేంత వరకు కాచుకొని తందూరి రోటీని ఒక ప్లేట్ లో తీసుకోవాలి. బటర్ స్ప్రెడ్ చేసి సర్వ్ చేసుకోవడమే. రాగి రోటీ వెయిట్ లాస్ రెసిపీ. ఐరన్, కాల్షియం, ప్రోటీన్, న్యూట్రియన్స్ కలిగి ఉన్న రాగి పిండితో ఇలా రోటీలను తయారు చేసుకోవడం వల్ల క్యాలరీలను తగ్గించుకోవచ్చు. పాన్ లో కప్ నీళ్లు, ఉప్పు, నెయ్యి వేసి నీళ్లు మరిగిన తర్వాత 1 కప్ రాగి పిండి వేసి నిమిషం తర్వాత స్విచ్ ఆఫ్ చేసి ఉండలు లేకుండా పిండిని కలపాలి. మూత పెట్టేసి 5 నిమిషాల పాటు సైడ్ పెట్టుకోవాలి. ప్లేట్ లో తీసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడే మెత్తగా అయ్యేంత వరకు కలపాలి. ఇప్పుడు కొద్దిగా నూనె వేసి పిండిని స్మూత్ గా అయ్యేంత వరకు కలిపి 9 సమాన భాగాలుగా విభజించాలి. పొడి పిండి చల్లుకుంటూ మీడియం సైజ్ రోటీ లాగా రోల్ చేయాలి. పిండి మరీ గట్టిగా ఉంటే 1 టేబుల్ స్పూన్ నీళ్లు లేదా నూనె వేసి మెత్తగా అయ్యేంత వరకు కలపాలి. ఒకవేళ పిండి స్టిక్ అవుతూ ఉంటే కొద్దిగా పొడి పిండి వేసి కలిపి రోల్ చేయాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో తవ్వ వేడి చేసి రోటీ వేయాలి. వెంటనే రోటీ టర్న్ చేయకూడదు. టాప్ లో డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే మరోవైపుకి తిప్పాలి. రోటీ పఫ్ అయిన తర్వాత నూనె స్ప్రెడ్ చేసి ఇరువైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్ లో తీసుకుందాం. కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది. జొన్న రొట్టె ఆరోగ్యానికి చాలా మంచిది. ధాన్యాలను జోడించడం వల్ల బరువు తగ్గడం, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. తయారీ విధానం వచ్చేసి పాన్ లో కప్ నీళ్లు పోసి నెయ్యి, ఉప్పు వేసి కలిపిన తర్వాత కప్ జొన్న పిండి వేసి ఉండలు లేకుండా ఇలా వెంటనే కలపాలి. జొన్న రొట్టెని జోవర్ రోటీ, సోర్గం ఫ్లోర్ రోటీ అని కూడా అంటారు. చేతులు నీళ్లను ముంచి పిండిని మెత్తగా కలపాలి. అవసరం అనుకుంటే కొద్దిగా పొడి పిండి అయినా చల్లుకోవచ్చు. 5 నిమిషాల పాటు పక్కన పెట్టి పిండిని మెత్తగా కలిపిన తర్వాత చిన్న బాల్ సైజ్ అంతా పిండి ముద్ద తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ రోటీలాగా రోల్ చేయాలి. సైజ్ లో క్రాక్ వస్తే ఏం పర్వాలేదు. ఇలా గిన్నెతో ప్రెస్ చేసి సైజ్ క్లియర్ చేయండి. వేడి చేసిన తవ మీద జొన్న రొట్టె పెట్టి నీళ్లలో తడిపిన క్లాత్ తో రోటీ ప్రెస్ చేయాలి. ఆరిన తర్వాత ఇరువైపులా టర్న్ చేస్తూ ఇలా రోటీ పఫ్ అయిన తర్వాత నెయ్యి స్ప్రెడ్ చేసి బోత్ సైడ్స్ ఆఫ్ రోటీ గోల్డెన్ స్పాట్స్ వచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని ఏదైనా కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది.
లెఫ్ట్ ఓవర్ రైస్ రోటీ అక్కీ రోటీ అని కూడా అంటారు. మిక్సీ జార్ లో రైస్, నూనె, గోధుమ పిండి, నీళ్లు పోసి స్మూత్ గా బ్లెండ్ చేసుకుని బౌల్ లో తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్, గోధుమ పిండి, ఉప్పు వేసి స్టిక్ అవ్వకుండా పిండి బాగా కలపాలి. ఇప్పుడు చిన్న సైజ్ పిండి ముద్ద తీసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసిన కవర్ పైన పిండి ముద్ద పెట్టి రోటీ ఆకారంలో ప్రెస్ చేయాలి. రోటీ విరగకుండా జాగ్రత్తగా వేడి తవ్వ మీద వేసి ఒకవైపు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పాలి. ఇరువైపులా గోల్డెన్ స్పాట్స్ వచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని ఏదైనా కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.